చైతన్య చైతన్య పాపనయ్య ఈరోజు యావత్ ప్రపంచం మొత్తం కూడా గుర్తుపెట్టుకునేటటువంటి రోజు. అది 1931 సంవత్సరం మార్చి 23 తెల్లవారుజామున 3 గంటల సమయం. భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి కీర్తించబడేటటువంటి యువకులు అమరులయ్యారు. దేనికోసం? ఇందుకోసం. భారతదేశంలో 200 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులను తరిమివేయడానికి జరిగేటటువంటి స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ భగత్ సింగ్ ఆలోచన విధానంతో విప్లవ మార్గంలో బ్రిటిష్ సైన్యాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దానికోసంగా చేసినటువంటి మహోన్నత పోరాటాలను దృష్టిలో పెట్టుకొని భగత్ సింగ్ కనుక బతికి ఉంటే ఈ దేశంలో ఉండేటటువంటి యువత ఒక మంచి ఆలోచన విధానంతో సమసమాజ స్థాపనకి నాంది పలుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్న ఆలోచనల్ని విడగొట్టి చెడగొట్టి ఆ ఉద్యమాన్ని అణిచివేయాలని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు చేసినటువంటి కుట్ర పన్నాగంలో ఈ ముగ్గురు యువకిశోరాలు ఉరి తీయబడ్డారు. ఆ రోజు ఉరి తీయబడ్డ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళకి ఒక క్షమాపణ కనుక చెప్పుకొని ఉంటే వీరు ముగ్గురు యువకిశోరాలు బతుకుండేవాళ్ళు. మాకు మీరు బానిసలు తప్ప మేము మీకు బానిసలు కాదు, మా దేశానికి వచ్చి మీరు బానిసత్వాన్ని అమలు చేస్తున్నారు, విభజించు పాలించు అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చి మా దేశంలో విభజన తీసుకొచ్చారు, కాబట్టి ఈ దేశాన్ని తక్షణం మీరు వదిలి వెళ్ళిపోవాలనేటటువంటి సందేశాన్ని యువతకి ఇచ్చే క్రమంలో బ్రిటిష్ వాళ్ళ వెన్నులో చలిపుట్టుకొచ్చింది. కాబట్టి వీళ్ళు ఉండడం చాలా ప్రమాదకరం, వీరిని వెంటనే ఉరితీసేయాలని బ్రిటిష్ ప్రభుత్వం చెప్పడం, ఆ రకంగా ఉరితీసి అమరులయ్యారు. ఈరోజు 95 సంవత్సరాలైంది. అయినప్పటికీ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఆలోచనాత్మకమైనటువంటి యువకుల్లో, అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువకుల్లో
చిరస్మరణీయంగా ఇవాళ బతికే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి పోలేదు. వాళ్ళ ఆలోచనలు ఆచరణలోకి తీసుకొచ్చి ఈ సమాజాన్ని ఒక మంచి నడవడికతో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే సినిమా హీరోలకి లేకపోతే రకరకాల కొంతమంది రాజకీయ నాయకులకి మాత్రమే ఈ యొక్క రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సినిమా వాళ్ళు పెద్ద హీరోలు అనుకుంటున్నారు, రాజకీయ నాయకులు పెద్ద హీరోలు అనుకుంటున్నారు. సినిమాలు తీసి 100 కోట్లు 1000 కోట్లకు అధిపతులు అవుతున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క సంకుచితమైనటువంటి బుద్ధితో వ్యక్తిగత ప్రయోజనం కోసం రకరకాలుగా ఈ రకమైనటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నిజమైనటువంటి హీరోలు వాళ్ళు కాదు. ఈ దేశం కోసం తృణప్రాయంగా చిరునవ్వుతో ఉరుకంబానెక్కినటువంటి భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకనే 95వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో కూడా యువకులు ఎక్కువ మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాం, యువత మేలుకో, ఈ సమాజాన్ని ఒక అభ్యుదయ భావం వైపు నడిపించాలి. సమాజంలో ఉండేటటువంటి అనేక రుగ్మతలకు పోయేదానికి యువత నాంది పలకాలి. అలాగే డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడి నేటి యువత వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుని నాశనం చేసుకుంటుంది. ఆ రకమైనటువంటి పద్ధతిని మాని ఈ సమాజం కోసం విశిష్టమైనటువంటి సేవలు చేసి మంచి సమాజం ఏర్పడాలనేటటువంటి ఆలోచనతో యువత ముందు అడుగు వేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క యువకుడు దృష్టిలో పెట్టుకుని రాబోయేటటువంటి రోజుల్లో సమసమాజం వైపు నడిచేటట్టుగా యువకులు తయారు కావాలా, మంచి యువకులుగా తయారు కావాలా, మంచి శక్తి కలిగినటువంటి మంచి ఆలోచన కలిగినటువంటి యువకులుగా ఉండాలని చెప్పేసి ఇవాళ ఈ కార్యక్రమంలో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ, ఐట్వా, అలాగే విద్యా ఫౌండేషన్, సిఐటియు, ఆటో యూనియన్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. అలాగే నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ నాయుడు గారి యొక్క సహకారం ఈ యొక్క కార్యక్రమానికి బాగా జరగడానికి ఉపయోగపడుతూ ఉంది. ఆ రకమైనటువంటి భవిష్యత్తులో కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో మెగా కార్యక్రమాలను నిర్వహించుకునేదానికి మేము యువతకి పిలిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అభినందనలు తెలియజేస్తున్నాం. మాట్లాడతాడు. వర్ధంతి సందర్భంగా స్థానికంగా సేవా దృక్పథంపై మహిళా సంఘాలు, సిఐటియు కార్యకర్తలు, విద్యా ఫౌండేషన్ రామం, అలాగే ఇతర మిత్రుల యొక్క సహకారంతో చాలా దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు నేటి సమాజంలో సుఖదేవులు ఏ సమాజాన్ని ఆశించి తమ యొక్క ప్రాణాన్ని సైతం బలిదానం కావింటారు. వారి యొక్క ఆశయ సాధన కోసం అందరూ కూడా పయనించాలని చెప్పి కోరుతూ యువకులందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ప్రత్యేకంగా పాల్గొని ఈ దేశ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండే విధంగా యువకులందరూ కూడా ఐక్యం చేసినట్లు భాగంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని, ఇలాంటి కార్యక్రమాలని మరింత ఎక్కువగా నిర్వహించి చేపట్టడం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాం.